పాకిస్తాన్కు భారత్ ఊహించని షాక్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సలాల్ డ్యామ్ గేట్లను ఓపెన్ చేసింది భారత్. చీనాబ్ నదిలో భారీగా నీటి మట్టం పెరిగింది. దీంతో సలాల్ డ్యామ్ గేట్లు అన్నీ ఓపెన్ చేసింది. గేట్లు ఓపెన్ కావడంతో పాకిస్తాన్కు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పుడు కొన్ని రోజులుగా పాకిస్తాన్కు సింధు జలాలను నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో ఎక్కడికక్కడే కాలువలు ఎండిపోయిన పరిస్థితి. కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కరువు పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం మనము. తాజాగా జమ్మూ కాశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సలాల్ డ్యామ్ గేట్లన్నీ కూడా ఎత్తివేశారు. దానికి సంబంధించిన తాజా దృశ్యాలు ఇవి. ఒక్కసారిగా భారీ వర్షాల నేపథ్యంలో అధికారులన్నీ కూడా ఈ గేట్లను ఎత్తివేశారు. వాస్తవానికి సలాల్ డ్యామ్ అనేది ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు. దీంట్లో ఇది జల విద్యుత్ ప్రాజెక్టుగా కొనసాగుతున్న పరిస్థితి. రియాసీ జిల్లాలో ఉంది. ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై సింధు జలాల ఒప్పందం జరిగిన తర్వాత నిర్మించిన అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ఇది. దీంతో ఈ జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి విద్యుత్ ద్వారా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలకు ఉపయోగపడుతుంది. ఈ ఆనకట్టకు సంబంధించి అంటే ఇక్కడ నీటి స్టోరేజ్ ఉండదు, పెద్దగా రిజర్వాయర్ లాంటి ప్రాంతం ఏం కాదు. కాకపోతే అక్కడ వరద నీరు ఏదైతే వస్తుందో, ఫ్లోటింగ్ వాటర్ ఏదైతే వస్తుందో దాని నుంచి హైడ్రో పవర్ జనరేషన్ జరుగుతుంది. తద్వారా ఆ నీటిని విడుదల చేస్తారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా భారీ వర్షాలు, ఇదంతా కూడా నదీ ప్రవాహానికి అడ్డుగానటువంటి ఆనకట్ట నుంచి ఆ భారీ వరదలు వర్షాలతో ఒక్కసారిగా నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆ ప్రాంతాన్ని దిగువకు నీటిని వదిలేస్తారు. దీంతో దిగువలో ఇప్పుడు పాకిస్తాన్లో వరద ముప్పు పొంచింది. ఇక మీరు చూస్తున్న గతంలో చీనాబ్ నదిపై ఈ సలాల్ డ్యామ్ అలాగే బాగ్లిహార్ ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లు మూసివేసినప్పుడు అప్పుడు పాకిస్తాన్లో ఒకసారి ఆ రెడ్ మార్క్ చూడండి. పాకిస్తాన్లో దిగువ ప్రాంతానికి నీరు వదలకపోవడంతో పూర్తిగా అడగంటిపోయి ఆ ప్రాంతం అంతా కూడా డ్రాట్ను తలపిస్తుంది. అంటే ఆ ప్రాంతం అంతా కూడా కరువు సంభవించింది. పూర్తిగా నీళ్లు లేక ఎండిపోయిన పరిస్థితి. చీనాబ్ నది అంతా కూడా పాకిస్తాన్లో పశ్చిమ వైపు ఈ కేటాయించిన చీనాబ్ నది అంతా కూడా ఎండిపోయింది. సలాల్ డ్యామ్ దగ్గర ఎప్పుడైతే మనం నీటికి అడ్డుకట్ట వేసామో ఆ పైన బాగ్లిహార్, కింద సలాల్, దాని దిగువన సలాల్ డ్యామ్, వరుసగా ఇలా మనం ఆ నీటిని అడ్డుకట్ట, ప్రవాహానికి అడ్డుకట్ట వేసినప్పుడు కిందికి వచ్చేటువంటి నీరంతా కూడా రాక ఆ రెడ్ మార్క్లో చూడడం అంతా కూడా ఎండిపోయిన పరిస్థితి. అప్పుడు పాకిస్తాన్ పంట పొలాలన్నీ కూడా బీడువారుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మధ్యలో మనం ఈ డ్యామ్ల గేట్లు నిలిపివేసాం, నీటిని ఆపేసిన పరిస్థితి. కానీ ఒక్కసారి మళ్ళీ జమ్మూ కాశ్మీర్లో రాంబన్ జిల్లాలో కురిసిన వర్షాలకు మనం మే 13వ తారీఖున ఒక 3 గేట్లు ఎత్తేసాం. బాగ్లిహార్ కావచ్చు, సలాల్ డ్యామ్ కావచ్చు, 3 గేట్లు. అంటే పైన బాగ్లిహార్ ఎత్తేస్తే కింద సలాల్కు ఆటోమేటిక్గా ఆ ఫ్లో వచ్చేస్తుంది. అటునుంచి మళ్ళీ సలాల్ డ్యామ్ ఎత్తినప్పుడు కిందికి వెళ్తుంది. సో అప్పుడు మనం సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకున్న తర్వాత మే నెలలో ఒక్కసారి మనం దాన్ని రిలీజ్ చేసాం. సడన్గా ఆ రాంబన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ఒకసారిగా విడుదల చేసాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా ఆ డ్యామ్ గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తివేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్కు వరద ముప్పు పొంచి ఉన్న పరిస్థితి కనబడుతుంది. డేంజర్ మార్కుకు చేరుకున్న సిచ్యువేషన్ కనబడుతోంది. దీంతో జమ్మూ కాశ్మీర్ అధికారులు, ఆ నీటిపారుదల అధికారులు కూడా ప్రస్తుతం ఆ నీటిని మొత్తం వదిలారు. దీంతో పాకిస్తాన్లో వరద భయం పెరిగిపోయింది. భారత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గతంలో కూడా గేట్లు ఎత్తిస్తుందంటూ పాకిస్తాన్ ఆరోపించింది, గగ్గోలు పెట్టింది. ఇది వాటర్ సర్జికల్ స్ట్రైక్ అంటూ అప్పుడు తప్పుడు ప్రచారం దిగింది. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ కొద్ది రోజులు కురుస్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్లో అప్పుడు కూడా క్లౌడ్ బర్స్ట్ అయింది. తర్వాత భారీ వర్షాలతో అప్పుడు సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తకపోతే వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు అనుమానంతో ఒకసారిగా సలాల్ డ్యామ్ గేట్లు ఎత్తారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఒకసారిగా భారీ వర్షాలతో మళ్ళీ ఆ నీటిని మనం ఎత్తివేశాం. సో దాంతో దిగువకు నీరు వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి సలాల్ డ్యామ్ అనేది మనకు రియాసీ జిల్లాలో కట్టినటువంటి ఈ భారీ ఆనకట్ట. ఇది ప్రస్తుతం ఇండస్ వాటర్ ట్రీటీ కింద మనకు కేటాయించిన నీటిపైనే ప్రస్తుతం మనం దీన్ని ఆ కేటాయింపుల మాదిరిగానే వినియోగించుకుంటున్నాం. ఇది సలాల్ జల విద్యుత్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు, పవర్ స్టేషన్ అంటారు. ఇది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఉన్న జల విద్యుత్ ప్రాజెక్ట్. ఇది సింధు ఒప్పందంలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మించిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. దీని ద్వారా భారత్లోని ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువగా ఈ విద్యుత్ వినియోగం అయితే
జరుగుతుంటుంది. సో పాకిస్తాన్తో జరిగిన ద్వైపాక్షిక ఒప్పందం తర్వాత పాకిస్తాన్కు మనం ఈ గణనీయమైనటువంటి ఆ నీటి రాయితీలు ఇచ్చాం. సో ఆ రకంగా మనం కేవలం 20% మాత్రమే వాడుకునే పరిస్థితి. రావి, సట్లజ్, బియాస్ నదులు మాత్రమే తూర్పు నదులు మనకిచ్చారు. జీలం, చీనాబ్, ఇండస్ ఏమో పశ్చిమ నదులు వాళ్ళకి ఇచ్చారు. ఇండస్ వాటర్ ట్రీట్లో భాగంగా వాళ్ళకే మేజర్ వాటా పోతుంది, 80% వాటా పోతుంది. అసలు పాకిస్తాన్ అంతా కూడా ఆ ఇండస్ వాటర్తోనే పాడుతుంది. ఒకసారి చూడండి, ఆ గతంలో మనం నీటిని నిలిపివేసినప్పుడు చీనాబ్ నుంచి ఎట్లా అప్పుడు పూర్తిగా అక్కడ చూడండి, ఇదే సలాల్ డ్యామ్, అప్పుడు మనం నీటిని నిలిపేసినప్పుడు పూర్తిగా ఆ ప్రాంతం అంతా అడుగంటిపోయింది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా అడుగంటిపోయి అక్కడ రాళ్ళు, మట్టి దిబ్బలు తేలిన పరిస్థితి, కంకర రాళ్ళు తేలిన పరిస్థితి. చూడండి ఒక్కసారి అది ఏ రకంగా పాకిస్తాన్లో అప్పుడు అది పాకిస్తాన్ సంబంధించినటువంటి కొన్ని చిత్రాలు అవి గతంలో పూర్తిగా అడుగంటిపోయాయి. జలాశయాలన్నీ కూడా అడుగంటిపోయాయి దిగువన. అంటే మనం నీళ్ళు వదలకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది అప్పుడే వాళ్ళకి అర్థమైంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి ఇక్కడ భారీ వర్షాలు కురిసినప్పుడు ఎగువ నుంచి దిగువకు వెళ్లాల్సింది, ఇంకా మనం ఆపినా ఆగదు. ఎందుకంటే మీకు తెలిసిందే, సాధారణంగా ఊళ్ళలో చెరువులు నిండితే మత్తలు దుంకుతాయి. ఎంత ఆనకట్ట వేసినా మళ్ళీ అది తెగిపోతాయి. కానీ ఇది సహజం, ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తుంది, ఎగువ నుంచి దిగువకు ప్రవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం వాటిని వదులుతున్నాం. భారీ వర్షాల కారణంగా ఆ నది లోయల నుంచి ఎట్లాగా ప్రవహిస్తున్నది ప్రస్తుతం. ఇప్పుడు ఇవి పాత చిత్రాలు, ఇవి పాత విజువల్స్ ఇవి. అప్పుడు మనం నీటి ఆనకట్టను అడ్డుకొని నీటి ప్రవాహాన్ని అడ్డుకున్నప్పుడు ఏ రకంగా ఎండిపోయిందో ఇప్పుడు ఇవి తాజా దృశ్యాలు. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం ఆ నీటిని కొద్దిసేపటి క్రితం వదిలారు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. పూర్తి స్థాయిలో నీటిని వదిలివేశారు. ఇక దీంతో దిగువన చీనాబ్ నది పరివాహక ప్రాంతమైనటువంటి పంజాబ్ ప్రావిన్స్లో, సింధు ప్రావిన్స్లో వరదలు చోటు చేసుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది లాహోర్ ప్రాంతంలో, ఆ సింధు ప్రావిన్స్లో భారీగా ఆ ప్రాంతం అంతా ప్రవహిస్తుంది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆకస్మిక వరదలతో ఒకసారిగా ఆ ప్రాంతం అంతా కూడా ముంచెత్తే అవకాశం కనిపిస్తుంది. భారీ వర్షాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని రియాసీలోని చీనాబ్ నదికి భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. డ్యామ్ నీటి మట్టం పెరుగుతుండడంతో అధికారులు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారిగా వరద ప్రవాహం పోటెత్తడంతో దిగువన ఉన్నటువంటి పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో భారీ వరద ముప్పు పొంచి ఉన్నట్టుగా పాకిస్తాన్ అధికారులు భావిస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. గతంలో కూడా మనం ఈ నీటిని విడుదల చేసినప్పుడు పాకిస్తాన్ అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సడన్గా ఇది వాటర్ స్ట్రైక్ మాదిరిగా చేశారంటూ అప్పుడు అప్పుడు యుద్ధ వాతావరణం ఉంది, అప్పుడున్న పరిస్థితుల నేపథ్యం వేరు. కానీ ఇప్పుడు ఇది సహజసిద్ధంగా జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాల కారణంగా ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ని ప్రస్తుతం పూర్తిస్థాయి నీటి గేట్లను వదిలి నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాం. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై కట్టిన ఈ పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన దృశ్యాలే మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ నీళ్లు దిగువకు వదులుతున్నాయి. మరోవైపు ఇంకొక అప్డేట్, పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ బుద్ధి చెప్పేందుకు మనం సింధు జలాల ఒప్పందం చేసుకున్న తర్వాత రద్దు చేసుకున్న తర్వాత ఇప్పుడు
ఆ దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడు మనం ఆ తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు కూడా మళ్ళీ పశ్చిమ నదుల నుంచి ఆ నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ఆ ప్రాజెక్టును మళ్ళీ నిర్మించాలని భారత్ భావిస్తోంది. దీన్ని మళ్ళీ పట్టాలెక్కించేందుకు ప్రాజెక్టు సంబంధించినటువంటి డిపిఆర్ను కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఏడాదిలోపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ నదుల నుంచి భారత్ వాటాను మరింత సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిపాదనలు పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. పడమర వైపు ప్రవహించే నదుల్లో ఒకదాని నుంచి పంజాబ్, హర్యానాకు మళ్లించే అవకాశం కూడా పరిశీలన కనిపిస్తోంది. సో పశ్చిమ దిశగా పాకిస్తాన్ వైపు ప్రవహించే సింధుతో పాటు చీనాబ్, జీలం ప్రధాన ఉపనదులపై భారత్కు పరిమిత అధికారాలు మాత్రమే ఉన్నాయి. భారత్ పాక్ మధ్య 1960 సెప్టెంబర్లో జరిగినటువంటి ఒప్పందం ప్రకారం ఈ నదీ మొత్తం నీటిలో 20% భారత్, 80% పాకిస్తాన్ వినియోగించుకోవాలి. అయితే మన దగ్గర నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉండడం సవాల్గా మారింది. సో డ్రై సీజన్లో కొంతమేరకు నిల్వ చేసినప్పటికీ వర్షాకాలంలో నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. దీంతో అధిక నీరు వస్తే అది దిగువన పాకిస్తాన్కే పోతుందని అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ ఒప్పందం వల్ల వరదల సమయంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యేదన్నారు. కానీ ప్రస్తుతం రిజర్వాయర్ నిర్వహణపై దృష్టి సారించారు.